సమయంలో బయట కొరకు మరి ఆయన మీకు వచ్చినారు వందలు ప్రభావ దౌర్భాగ్యమైన నన్ను కూడా మరి తండ్రి ప్రజలు చూపిస్తున్నాం ప్రభావ మీ ప్రజల మధ్యలో నిలబడే యోగ్యత అర్హత ఏమాత్రం కూడా లేనటువంటి వాడిని తండ్రి మీ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత కూడా లేనటువంటి వాడిని ప్రభావ తండ్రి మరి నాయన మీ ప్రజల కంటే నేను పెద్ద జన్మని కాదు మంచివాడిని కాదు ప్రభావ నాకంటే జ్ఞానవంతులు ఇక్కడ ఉన్నారు మీకు స్తోత్రాలు ప్రభావ తండ్రి మరి ఈ బైబిల్ స్టడీ ద్వారా నేనేం నేర్చుకోవాలో అది మాకు నేర్పించవలసిందిగా కోరుతూ ప్రభావ తండ్రి ఆత్మానుసారులమై ఉండి ఆత్మీయ జీవితం గురించి పట్టింపు కలిగి ఉండి మరి ఆయన ఆత్మీయ జీవితంలో కొనసాగించడానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ పాడే పాటల ద్వారా తోడుగా ఉండండి మరి ఆయన మంచి స్వరాలతో మంచి రాగము మంచి భావము అర్థాన్ని గ్రహిస్తూ పాడగలగా సహాయం చేయవలసిందిగా కోరుతూ ప్రభావ తండ్రి వాయిద్యాలు వాయించే విషయంలో తోడుగా ఉండండి కరెంటు మైకు మైక్ సెట్టింగ్ మైక్ అరేంజ్మెంట్ వీటన్నిటిలో సహాయం చేయవలసిందిగా కోరుతూ అంధకార శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామమున గద్దిస్తూ బంధిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టరు నాకు చెవియొగ్గి నా మొరను ఆలోచించేస్తాను కాక ఇరవై ఒకటి పాట సంఖ్య 21 పాట పాట యెహోవా కొరకు సహనముతో కనిపెట్టను నాకు చెవియొగ్గి నా మొరనాలకించెన్ నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగయువి నుండి నన్పైకెట్టెను నాశనకరమగు గుంటలో నుండి జిగటగల ఊపి నుండి నన్పైకెట్టెను నా పాదములను బండపై నిలిపి నా పాదములను బండపై నిలిపి నా అడుగులు దానిపై స్థిరపరచే నా అడుగులు దానిపై స్థిరపరచే కృతజ్ఞతములు నా నోట నుంచెను కోట కొలది యెహోవాను నమ్మెదరు కృతజ్ఞతములు నా నోట నుంచెను కోట కొలది యెహోవాను నమ్మెదరు యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ నాకు చెవియొగ్గి నా మొరనాలకించెన్ నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగయువి నుండి నన్పైకెట్టెను నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగయువి నుండి నన్పైకెట్టెను గర్విష్ఠుల నాపతికులను లక్ష్యపెట్టక గర్విష్ఠుల నాపతికులను లక్ష్యపెట్టక గనుడే యెహోవాను నమ్మువాడే ధన్యుడు గనుడే యెహోవాను నమ్మువాడే ధన్యుడు దయామయా మాయడల నీకున్న తలంబులు బహువిస్తారములు దయామయ మాయడల నీకున్న తలంబులు బహువిస్తారములు
నుండి జిగటగల దొంగ ఊబి నుండి పైకెత్తెను నాశనకరమగు ఉన్నంతలో నుండి జిగటగల దొంగ ఊబి నుండి పైకెత్తెను వాడిని వివరింపలేనిలా నీకు వాడిని వివరింపలేనిలా నీకు సాటి అయిన వాడెవడైనను లేడు సాటి అయిన వాడెవడైనను లేడు నైవేద్య బలులను కోరాలేదు నాకు చెవులను నీవు నేర్పించినావు నైవేద్య బలులను కోరాలేదు నాకు చెవులను నీవు నేర్పించినావు యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ నాకు చెవియొగ్గి నా మొరనాలకించెన్ నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి నుండి పైకెత్తెను నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి నుండి పైకెత్తెను పాప పరిహార బలులను దాన పాప పరిహార బలులను దాన బలులను నీవు తెమ్మనలేదు బలులను నీవు తెమ్మనలేదు నన్ను గూర్చి గంధములో రాసి యున్నట్టుగా నేను వచ్చి ఉన్నాను నన్ను గూర్చి గంధములో రాసి యున్నట్టుగా నేను వచ్చి ఉన్నాను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ నాకు చెవియొగ్గి నా మొరనాలకించెన్ నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి నుండి పైకెత్తెను నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి నుండి పైకెత్తెను నీ చిత్తము చేయ నాకు సంతోషము నీ చిత్తమును చేయ నాకు సంతోషము నా ఆంతర్యములోని శాసనములున్నవి నా ఆంతర్యములోని శాసనములున్నవి ప్రజా సంగములోని నీతి సువార్త ప్రకటించి ఉన్నానని నేనంటిని ప్రజా సంగములోని నీతి సువార్త ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ నాకు చెవియొగ్గి నా మొరనాలకించెన్ నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి నుండి పైకెత్తెను నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి నుండి పైకెత్తెను నీ నీతిని నా మదిలో దాచి నీ నీతిని నా మదిలో దాచి నీతి నిలయలేదు రకుండలేదు నీతి నిలయలేదు రకుండలేదు సంగములోని రక్షణ కృపలో సత్యమును నే
నుండియు జిగటగల దొంగ ఊబి నుండి నన్పైకెత్తెను. నాశనకర మగు గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబి నుండి నన్పైకెత్తెను. Every promise in the book is made. Telugu, English. గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథవాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం. మొదటి 9 వచనాలు మనం యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలు మనం చదువుతాం. ఒక వచనం నేను చదువుతాను, రెండో వచనం మీరు చదవండి. మార్చి మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. అర్థాన్ని గ్రహిస్తూ మరి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క మరి బైబిల్ స్టడీ కొరకు ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవించెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుతున్నాను. అరణ్యములను ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక యుడును. నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుందును. నీకు ఎడవను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండును. వారికి ఇచ్చినదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. 7వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ 1:7. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించగల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. 9వ వచనం అందరం వెలుస్తాం. యెహోషువ 1:9 అందరం కలిసి. నేను నీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండకు, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చదువుతున్న ఈ యొక్క లేఖన భాగం మరి దేవుడు మన కొరకు ఈ యొక్క పట్టణం కొరకు తీసుకున్నాడు. సో యెహోషువ గ్రంథము అనేది ఏంటంటే మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. సో ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని బట్టి మనకు అర్థమయ్యే సంగతి ఏంటి అంటే ఆత్మీయ జీవితంలో మనము విజయవంతులుగా ఎలా ఉండాలి. హౌ టు లీడ్ అ స్పిరిచువల్ విక్టోరియస్ లైఫ్. ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయంగా విజయవంతులుగా ఎలా ఉండాలి అనే సంగతి నువ్వు నేను తెలుసుకోవాలి అని అంటే ఈ యొక్క యెహోషువ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. సో మనం అందరము కూడా విజయవంతులుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. మరీ ప్రాముఖ్యంగా మన యొక్క ఆత్మీయ జీవితాల గురించి దేవుడు చాలా ఎక్కువ పట్టింపు కలిగి ఉన్నాడు.
So the Lord is more worried about our spiritual life rather than physical life. So what we people do, మనం ఏం చేస్తాము, ముందు శరీర జీవితాన్ని చూసుకుంటాము, శరీర జీవితం చూసుకున్న తర్వాత ఆత్మీయ జీవితం చూద్దాంలే అని అనుకుంటాం. సో అదే విధంగా ఏంటి అంటే మనం ముందుకు కొనసాగుతాం. కానీ దేవుడు అలా అనట్లేదు. నూతన నిబంధనలు మనం చూస్తే ఎక్కడ చూసినా సరే, సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పక్షవాయువు గల వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వచ్చినారు. నలుగురు మోసుకొని వచ్చినారు ఆయనని అంటే ఫిజికల్ హీలింగ్ కొరకు. జాగ్రత్తగా వినండి, ఫిజికల్ హీలింగ్ అంటే శారీరక స్వస్థత కోసం వాళ్ళు ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వచ్చినారు. కానీ యేసు ఏమన్నాడు, నీ పాపాలు క్షమించబడినాయి, వెళ్ళిపో అని అన్నాడు. అరే ఇదేంటి, మేము వచ్చింది దేని కొరకు, నువ్వు చేస్తలేదు, మేము వచ్చింది శారీరక స్వస్థత కోసం కదా, నువ్వేంటి పాపాలు క్షమింపబడ్డాయి వెళ్ళిపో అని అంటున్నావు అని ప్రజలందరూ ఆశ్చర్యపోయినారు. సో మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనకు ఏది అక్కరగా ఉందో, అందుకే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు గమనించింది ఏంటి అంటే, ఫస్ట్ హీ నీడ్స్ స్పిరిచువల్ హీలింగ్. ముందు ఆత్మీయ స్వస్థత నీకు నాకు అవసరం. ఆ ఆత్మీయ స్వస్థత ముందు ఆ వ్యక్తికి ఇచ్చిన తర్వాతనే శారీరక స్వస్థత అనేది దేవుడు ఆయనకి ఇచ్చినాడు. సో మనం నూతన నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి, సో ఈ నూతన నిబంధన కాలంలో ద లార్డ్ ఈజ్ మోర్ వరీడ్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్ రాదర్ దెన్ ఫిజికల్ లైఫ్. సో శారీరక జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా, ఏ విధంగా రక్షించుకోవాలా, ఏ విధంగా సంరక్షించుకోవాలా, ఆ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చినాడు. సరే, దానికి కావాల్సిన వనరులు కూడా దేవుడు మనకు ఇచ్చినాడు. కానీ మన ఆత్మీయ జీవితాల గురించి దేవుడు చాలా పట్టింపు కలిగి ఉన్నాడు అనే సంగతి నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా మనకు అది ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క యెహోషువ పుస్తకాన్ని మనము 4 భాగాలుగా విభాగించవచ్చు. మొదటి 5 అధ్యాయాలు ఏమి అంటే ఎంటరింగ్ ఇంటూ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఈ యొక్క యెహోషువ పుస్తకాన్ని ఏమి అంటే మనం 4 భాగాలుగా విభజిస్తున్నాం. సో వీ కెన్ డివైడ్ దిస్ జాషువా బుక్ ఇంటూ 4 డివిజన్, 4 పార్ట్స్. మొదటి 5 అధ్యాయాలు ఏమి అంటే ఎంటరింగ్ ఇంటూ ద ప్రామిస్డ్ ల్యాండ్ అనేది మనం చూస్తాం. అంటే దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించుట. సరే, 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకొనుట, ఆక్రమించుకొనుట అనేది మనము చూస్తాం. దాని తర్వాత 13వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ఏమి అంటే డివైడింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఆ యొక్క వాగ్దాన దేశాన్ని 12 గోత్రముల వాళ్ళు అందరూ కూడా పంచుకుంటాం అనేది మనము చూస్తాం. లాస్ట్ 2 చాప్టర్స్, ఆ లాస్ట్ 2 చాప్టర్స్ ఏముంటాయి అని అంటే యెహోషువ యొక్క ఫైనల్ మెసేజ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ప్రజలకి యెహోషువ యొక్క ఆఖరి వర్తమానం అనేది మనము చూస్తాం. సో ఈ యొక్క యెహోషువ పుస్తకాన్ని 4 భాగాలుగా మనము విభజించినాం. ఎప్పుడైనా సరే మనం దేవుని వాక్యాన్ని శారీరకంగా అర్థం చేసుకుంటే చాలా నష్టపోతాం. వాగ్దాన దేశము అని అన్నాం. సో నీకు నాకు దేవుడు వాగ్దానం చేసిన దేశం ఏంటి అంటే పరలోక రాజ్యం. ఆ యొక్క పరలోక రాజ్యంని కూడా ఏమి అంటే ఆ యొక్క పరలోక రాజ్యం ఇప్పుడు ఇక్కడ 3 ఆ వాగ్దాన దేశానికి సంబంధించి 3 మాటలు మనం చూద్దాం. ఎంటరింగ్ ఇంటూ ద ప్రామిస్డ్ ల్యాండ్ అండ్ ఆక్యుపైయింగ్ లేకపోతే ఇన్హెరిటింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించుట, దాని తర్వాత వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొనుట, దాని తర్వాత ఆ యొక్క వాగ్దాన దేశాన్ని పంచుకొనుట. అదేవిధంగా నీకు నాకు వాగ్దాన దేశం ఏంటి అని అంటే ఆ పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. దాని తర్వాత ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. వీ షుడ్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక. దాని తర్వాత ఆ యొక్క దేవుని రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మనకే ఆయన డివైడ్ చేస్తాడు. మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనే మాట మనం వాక్యంలో చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతాం. సో ఎవరెవరి కొరకు ఏ ఏ స్థలాలు దేవుడు సిద్ధపరిచినాడో ఆ యొక్క స్థలాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ మనకు పనిచేస్తాడు. సో ఎవరి విశ్వాసాన్ని బట్టి, ఎవరి ప్రేమను బట్టి, ఎవరి ప్రయాసాన్ని బట్టి, ఎవరి పరిచర్యను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని
అంటే మన భాగాన్ని మనకు ఆయన డివైడ్ చేస్తాడు. సో ఈ విధంగా మనం వాక్యాన్ని కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను అని అంటే, నేను ఏ చర్చిలో పెడితే ఆ చర్చి నాదైపోతుంది, నేను ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు నాదైపోతుంది అని కాదు. సో ఏమి అంటే, సరే ఆ వాగ్దానం మనకు శారీరక జీవితానికి కూడా వర్తిస్తుంది, ఆత్మీయ జీవితానికి కూడా వర్తిస్తుంది. కానీ ప్రతిదీ మనం ఏమి అంటే ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో నేను పనిచేస్తున్నాను. మా ఆఫీస్లో అందరూ జ్ఞానులే ఉన్నారు. అందరూ అంటే నాకంటే ఎక్కువ పెద్దగా స్కూల్ చదువుతున్నది ఉన్నారు వాళ్ళ. సో నేను జస్ట్ ఒక వచనం పెట్టినాను నా డెస్క్ దగ్గర. ఆ వచనం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ రోజుల్లో కూడా దేవుడు ఏంది, ఇంకా దేవుడు ఏంది, ఈ రోజుల్లో కూడా ఇంకా దేవుడు ఏంది, ఇంత జ్ఞానం పెరిగిపోయింది, ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, మనుషులు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఏమి అంటే మనుషులు ఉంటున్నారు, ఈ రోజులో కూడా దేవుడు ఏంది అంటే నేను వాళ్ళందరికీ ఒకటే ఒక సమాధానం చెప్పినాను. ఐ బిలీవ్ జీసస్ ఫర్ మై స్పిరిచువల్ లైఫ్, నాట్ ఫర్ మై ఫిజికల్ లైఫ్. ఇదే మాట చెప్పినాను. ఇప్పటికైనా సరే నేను ఇదే మాట చెప్పాను అందరికీ. నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నది శరీర జీవితం కోసం కాదు, నా ఆత్మీయ జీవితం కోసం. నా ఆత్మీయ జీవితం కోసం నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, కానీ శరీర జీవితం కోసం నేను ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోలేదు. ఫిజికల్ లైఫ్ సేమ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. నీకు శరీర జీవితం, నాకు శరీర జీవితం ఒకటే. నీకు కూడా రోగం వస్తుంది, నాకు కూడా రోగం వస్తుంది. నీకు జ్వరం వస్తుంది, నాకు జ్వరం వస్తుంది. నీ పిల్లలు కూడా అనారోగ్యం పాలవుతారు, నా పిల్లలు కూడా అనారోగ్యం పాలవుతారు. అనారోగ్యం పాలైనప్పుడు నేనేం చేస్తాను అని అంటే హాస్పిటల్కి వెళ్తాను. సో ఫిజికల్ లైఫ్ ఈజ్ సేమ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. లోకస్తులకైనా సరే మనకైనా సరే శరీర జీవితం అనేది సేమ్. తేడా ఎక్కడ ఉంది అంటే ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితంలో నీకు నాకు తేడా అనేది ఉన్నది. యూ డజంట్ గివ్ ప్రిఫరెన్స్ టు యువర్ స్పిరిచువల్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ యూ డోంట్ నో దట్ యూ హ్యావ్ ఎ స్పిరిచువల్ లైఫ్, బట్ ఐ నో. మై గాడ్ హ్యాస్ మేడ్ మీ నోన్, హీ హ్యాస్ ఓపెన్ మై ఐస్. నా మనోనేత్రాలు ఆయన వెలిగించినాడు, నా యొక్క ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినాడు. సో కాబట్టి నా యొక్క ఆత్మీయ జీవితం గురించి నేను చాలా పట్టింపు కలిగి ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ నా ఆత్మీయ జీవితాన్ని కాపాడడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బలైపోయినాడు. చాలా గొప్ప త్యాగాన్ని, చాలా గొప్ప క్రయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చెల్లించినారు. సో దేవుని మందిరానికి వచ్చినాము అనంటే ఆ స్పిరిచువల్ మైండెడ్తోనే రావాలి. ఇక్కడ ప్యూర్లీ ఆత్మకు సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ చెప్తున్నారు. మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా, మన ఆత్మీయ జీవితాన్ని మనము ఏ విధంగా సంరక్షించుకోవాలా, ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంది, ఆత్మీయంగా ఆత్మపూర్ణులై ఆరాధన చేయడం అంటే ఏంది, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మన చర్చ్ ఎస్పెషలీ మన సంఘంలో కూడా వీ పీపుల్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు స్పిరిచువల్ లైఫ్ ఓన్లీ, నాట్ కార్నల్ లైఫ్. మనం చెప్పే వాక్యం కూడా ఏమి అంటే శరీర జీవితానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మీయ వాక్యం. సో ఎంటరింగ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ అంటే మనకు పరలోక రాజ్యం, ఇన్హెరిటింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్ ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం, డివైడింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. సో ఆ యొక్క వాగ్దాన దేశంలో ఎవరి కొరకు దేవుడు ఏమేమైతే సిద్ధపరిచినాడో అవన్నీ కూడా ఏమి అంటే దేవుడు మనకి ఇచ్చేస్తాడనమాట. సరే, ఇప్పుడు యెహోషువ 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతున్నాం. 1వ వచనంలోనే దేవుడు ఏమంటున్నాడు అనంటే చూడండి, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువాకు ఈలాగు సెలవిచ్చెను అనే మాట మనము చదువుతున్నాం. సో కాబట్టి దేవుని సేవకుడైన మోషే ఏమైనాడు అంటే చనిపోయినాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అనంటే ఈ 1వ అధ్యాయాన్ని మళ్ళీ 2 పార్ట్స్గా చేద్దాం. యెహోషువ పుస్తకం మొత్తాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసినాం. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ 9 వర్సెస్ మనం చదివినాము. ఈ ఫస్ట్ 9 వర్సెస్ ఏమి అంటే కమిషనింగ్ ఆఫ్ గాడ్ టు జాషువా. యెహోషువాకి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సిద్ధపరుస్తున్నాడు. దేవుడు యెహోషువాని పరిచర్య కొరకు, ముందు ఉన్న పరిచర్య కొరకు దేవుడు యెహోషువాని సిద్ధపరుస్తున్నాడు. లేకపోతే దేవుడు ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఆయనకి ఇస్తున్నాడు, దేవుడు ఇవ్వాల్సిన వాగ్దానాలు ఆయనకి ఇస్తున్నాడు. దాని తర్వాత 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఏమి అంటే జాషువా ఈజ్ ప్రిపేరింగ్ ద పీపుల్ టు ఎంటర్ ఇన్ టు దట్ ప్రామిస్డ్ ల్యాండ్ అనే సంగతి మనం చూస్తాం.
మళ్ళోసారి రిపీట్ చేస్తున్నాను. యెహోషువ గ్రంథాన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసినాం. ఫస్ట్ 5 చాప్టర్స్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్, 6th to 12th చాప్టర్ కాన్కరింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్, 13 to 22 చాప్టర్ డివైడింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. దాని తర్వాత లాస్ట్ 2 చాప్టర్స్ ఫైనల్ మెసేజ్ ఆఫ్ జాషువా. ఇది బ్రీఫ్ సమరీ. దాని తర్వాత మొదటి అధ్యాయాన్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేసినాం. ఏమి అంటే ఫస్ట్ 9 వర్సెస్, మొదటి అధ్యాయము ఫస్ట్ 9 వర్సెస్, మొదటి 9 వచనాలు గాడ్స్ కమిషన్ టు జాషువా. దేవుడు ఏ ఇన్స్ట్రక్షన్స్ జాషువాకి ఇస్తున్నాడో అవన్నీ ఇస్తున్నాడు. దాని తర్వాత 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనం ఏం చూస్తాము అనంటే ఈ యొక్క యెహోషువ ప్రజలను సిద్ధపరచుట. సో దేవుని మందిరానికి రావడం ద్వారా ఏమి అంటే ఇప్పుడు ప్రామిస్డ్ ల్యాండ్ అని అన్నాం. మన కొరకు ప్రామిస్డ్ ల్యాండ్ అంటే పరలోక రాజ్యం. సో పరలోక రాజ్యం కొరకు మనము ఏమవ్వాలి అంటే ఇప్పుడు సిద్ధపడాలి. మనమందరం కూడా దేవుని మందిరానికి వచ్చిన, దేవుణ్ణి ఆరాధన చేసిన, పాటలు నేర్చుకున్న, వాక్యం నేర్చుకున్న, ఏమి చేసినా సరే ఏమి అంటే వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్వ్స్ ఫర్ దట్ కింగ్డమ్. ఆ యొక్క దేవుని రాజ్యం కొరకు మనము ఏం చేస్తున్నాము అంటే మనం సిద్ధపడుతున్నాము అనే సంగతి నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ నేను కూడా సిద్ధపడుతున్నాను, నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నేను సిద్ధపరుస్తున్నాను. సరే, దేవుడు నాకు పరిచర్య చేసే వరం ఇచ్చినాడు, వాక్యం బోధించే వరం ఇచ్చినాడు. సో నా సంఘానికి కూడా నేనేం నేర్పిస్తున్నాను అంటే వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ది హెవెన్. ఇక్కడ ఈ యొక్క మందిరానికి రావడం ద్వారా, వాక్యం వినుట ద్వారా నేను చేసేది ఏంటి అంటే మనం ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాము అనే సంగతి నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాము అనంటే యెహోషువ అనే పేరుకి అర్థం ఏంటి అంటే సాల్వేషన్ ఆఫ్ జెహోవా అని అర్థం. యెహోషువ అనే పేరుకు అర్థం ఏంటి అంటే సాల్వేషన్ ఆఫ్ జెహోవా, యెహోవా యొక్క రక్షణ అని అర్థం. ఈ యెహోషువకు ఇంకో పేరు కూడా ఉన్నది. వెరీ గుడ్, హోషయ్య అంటే జస్ట్ సాల్వేషన్ అని అర్థం. సో ఆ హోషయ్య అనే పేరు అంతకుముందు ఆయనకు ఉన్నది. ఆ హోషయ్య అనే పేరు మోసేనే చేంజ్ చేస్తాడు, దేవుడు చేంజ్ చేయడు, మోసేనే చేంజ్ చేస్తాడు. నీ పేరు హోషయ్య కాదు, యెహోషువ అంటే సాల్వేషన్ ఆఫ్ జెహోవా అని అర్థం. సో ఇట్లా వాక్యం విన్నప్పుడు కూడా నేను ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ విధంగా అయితే దేవుడు మరి హోషయ్య పేరుని యెహోషువగా మార్చడానికి దేవుడు అనుమతించినాడో మరి యెహోషువ కూడా దాన్ని అంగీకరించినాడు. ఇట్లా వాక్యం అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. డూ ఐ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ జాషువా ఇన్ మై లైఫ్ ఆర్ నాట్ అనేది నేను పరీక్షించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని సేవకుడైన మోషే ఏం చేసినాడు అంటే ఆ హోషయ అనే పేరు నుండి యెహోషువ అనే పేరుకి చేంజ్ చేసేసినాడు. సో అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ చేంజ్. అవర్ గాడ్ వాంట్స్ టు చేంజ్ మై లైఫ్, చేంజ్ మై స్పిరిచువల్ లైఫ్ అండ్ చేంజ్ మీ కంప్లీట్లీ. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మార్పుకి ఇష్టపడే దేవుడు. మనల్ని మార్చాలి అనేది ఈ దేవుని యొక్క కోరిక. సరే, మనల్ని మార్చడం, నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని మొదటిసారి నమ్ముకున్నాను, నా పాపాలు ఒప్పుకున్నాను, నా యేసు ప్రభు నన్ను క్షమించినాడు అనే నిశ్చయిత నాకుంది, నేను మారిపోయినాను అని అంటే అది కాదు. అది మార్పు అనేది అసలు కానే కాదు. దట్ ఈజ్ జస్ట్ నేను తెలుసుకున్నాను అంతే. పాపం వలన వచ్చే శిక్ష ఏంటి అనే సంగతి నేను తెలుసుకున్నాను. ఆ యొక్క శిక్ష నుండి తప్పించే వాళ్ళు ఎవరు అనంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు అనే సంగతి నేను తెలుసుకొని సరే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నా పాపాలు యథార్థంగా ఒప్పుకున్నాను, అది యేసు ప్రభు నన్ను క్షమించినాడు అనే నిశ్చయిత నాకుంది. దట్ ఈస్ జస్ట్ ఏ స్మాల్ బిట్, ఒక చిన్న డ్రాప్ అంతే. దాని తర్వాత జరగాల్సిన సంగతి ఇంకా చాలా మన లోపల ఉన్నది. సో మన లోపల దేవునికి నచ్చని విషయాలన్నీ కూడా ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడు అంటే నిదానంగా ఒక్కొక్కటి ఆయన తీసేస్తా ఉంటాడు. సరే, దీని తర్వాత యెహోషువ ఆయన పేరు చేంజ్ చేస్తాము అని అంటే యెహోషువ ఒప్పుకున్నాడు, అంగీకరించినాడు, లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు, ఆ సేవకుని మాటకు కూడా లోబడ్డాడు. ఓకే, ఇప్పుడు యెహోషువ అనే పేరు మొట్టమొదటిసారి ఎక్కడ వచ్చిందో చూడండి. నిర్గమకాండము 17వ అధ్యాయము
9 నుండి చదవండి. ఉమ్, 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 చాలండి. సో యెహోషువ అనే పేరు బైబిల్లో ఎక్కడ వచ్చింది? యెహోషువ అనే పర్సన్ బైబిల్లో ఫస్ట్ టైం ఎక్కడ కనిపిస్తాడు అంటే ఇక్కడ కనిపిస్తాడండి. సో ఇప్పుడు యెహోషువ రక్షణ పొందినాడా పొందలేడా అంటే పొందినాడు, విడుదల పొందినాడు. ఐగుప్తు దేశం నుండి విడుదల అనేది పొందుకున్నాడు. సో విడుదల పొందినాడు అంటే విడిపింపబడ్డాడు, రక్షణ పొందినాడు అని అర్థం. యెహోషువ ఎర్ర సముద్రం దాటినాడా దాటలేడా? దాటినాడు. సో ఎర్ర సముద్రం దాటినారు అని అంటే బాప్తిసం పొందినారు అని అర్థం. సో వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం కూడా ఇదే. అందుకే స్టార్టింగ్లో ఆ మాట చెప్పినాం, వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా మనము వాక్యాన్ని అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతరంగంలో ఎక్కడో తెలియని సంతోషం అనేది మనకు ఉంటుంది. వినండి అమ్మా, ఇక్కడ వినండి, మీరు మాట్లాడకండి. సో యెహోషువ రక్షణ పొందినాడు, విడుదల పొందినాడు, ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చినాడు, ఆ బానిసత్వంలో నుండి బయటికి వచ్చినాడు. దాని తర్వాత ఎర్ర సముద్రం దాటినాడు అని అంటే బాప్తిసం తీసుకున్నాడు అని అర్థం. సో బాప్తిసం తీసుకున్న తర్వాత ఐ థింక్ ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాతనే ఏమి అంటే ఇక్కడనే ఈ 17వ అధ్యాయంలోనే ఆయన పేరు కూడా చేంజ్ అవుతుంది. నిర్గమకాండము 17వ అధ్యాయంలోనే ఆయన పేరు మోసే చేంజ్ చేస్తాడు. సరే, ఇక్కడ ఈ నిర్గమకాండము 17వ అధ్యాయంలో యెహోషువ అనే వ్యక్తి పిక్చర్లోకి వస్తాడు. సో ఏం చూస్తున్నాము మనము అనంటే, యెహోషువాని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? దేవుడు మరి సేవకుడు చనిపోయినాడు అనంటే సరే, అవును సేవకుడు చనిపోయినాడు, భక్త సింగ్ తాత లేడు, పాలాభిషేకం అంకుల్ లేడు, సేవకుడు చనిపోయినాడు. ఇప్పుడు సంఘం అనేది నడవాలా? సంఘం ఎట్లయినా సరే దేవుడు ఈ పరిచర్యని నడిపియాలా? ఎవరిని ఎన్నుకోవాలా అనంటే యెహోషువను ఎన్నుకున్నాడు అని చూస్తున్నాం. సరే, యెహోషువ అనే వ్యక్తి ఫస్ట్ ఎక్కడొచ్చినాడు అనంటే నిర్గమకాండము 17వ అధ్యాయంలో వచ్చినాడు. అంటే యుద్ధం అనేది వచ్చింది, అమాలేకీయులతో యుద్ధం అనేది వచ్చింది. ఆ యొక్క యుద్ధంలో ఏం చేయాలి? యుద్ధం వచ్చింది అనంటే ఆత్మీయంగా నీకు నాకు శ్రమలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బంది పరిస్థితులు వచ్చినాయి, శ్రమల గుండా నేను వెళ్తున్నాను, నేనేం చేయాలి? సో యెహోషువ ఏం చేసినాడో అదే మనం కూడా చెయ్యాలా. మోషే ఏం చేసినాడో అదే మనం కూడా చెయ్యాలా. సో ఈ యొక్క యెహోషువకి చాలా మంచి లక్షణాలు అనేవి ఉన్నాయి. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, అప్పటి వరకు దేవుడు ఏం చేసినాడు అని అంటే మోషేతో మాట్లాడినాడు, అహరోన్తో మాట్లాడినాడు. ఇన్ఫ్యాక్ట్ మోషేతోనే మాట్లాడినాడు. దేవుడు నేరుగా మోషేతోని మాట్లాడినాడు, కానీ మిగతా ఎవరితో కూడా దేవుడు మాట్లాడినాడు. సో యెహోషువ మాత్రం ఆయన లోపల ఎలాంటి గర్వము లేదు, ఎలాంటి అహంకారము లేదు. దేవుడు మోషేతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? మాతో కూడా మాట్లాడవచ్చు కదా. దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడా? ఆయనతోనే మాట్లాడుతున్నాడు ఎందుకు? నేను కూడా నాతో కూడా మాట్లాడవచ్చు కదా అని ఎవరితోని ఏమీ అనలేడు. ఆయన సింపుల్గా దేవుని చిత్తానికి లోబడ్డాడు. నాది కాని పనిని నేను అసలు ముట్టుకోను, నాది కాని బాధ్యతను నేను అసలు చెయ్యను, నాకు సంబంధం లేని పనిలో నేను అసలు తల దూర్చాను అన్నట్టే ఉన్నాడు ఆయన. సరే, యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఈ యుద్ధంలో యెహోషువ ఏ విధంగా ప్రవర్తించినాడు అనంటే అక్కడ చెప్తున్నాడు. చదవండి, ఇప్పుడు చదవండి, మళ్ళీ చదవండి. 17వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయుము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. ఇప్పుడు సేవకుడు ఉన్నాడు, విశ్వాసి యెహోషువ ఉన్నాడు. అమాలేకులు యుద్ధానికి వస్తున్నారంటే మోషే లీడర్ కదా. మరి మోషేనే ముందుకు నడిపించుకుంటూ వెళ్ళేటప్పుడు ఫస్ట్ మోషేనే కదా వాళ్ళ మీద యుద్ధం చేయాలా. మోషే ఏమంటున్నాడు? యెహోషువ నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేనేమో అక్కడ కొండ మీదకి వెళ్తాను. నేను కొండ మీదకి వెళ్ళి దేవుని కర్రను చేత పట్టుకొని ఆ యొక్క కొండ మీదకి వెళ్తాను, వెళ్ళి నా చేతులు పైకి సాపుతాను, అంటే నేను ప్రార్థనలో ఉంటాను, మీరేం చేయండి అని అంటే ఆ యొక్క యుద్ధానికి వెళ్ళని మనుషులను ఏర్పరచు. మన లోపల మన మధ్యలో యుద్ధ శాలులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు ఏర్పాటు చేసుకో.
ఏర్పాటు చేసుకొని ఏమి అంటే మీరు యుద్ధానికి వెళ్ళండి. సో ఆ నిజానికి చెప్పాలంటే అక్కడ కూడా యెహోషువ మోషేతో అనొచ్చు, నువ్వు సేవకుని అయ్యుండి నువ్వు యుద్ధానికి రాకుండా మమ్మల్ని యుద్ధానికి పొమ్మంటున్నావు అంటే మేమేమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం సేఫ్గా ఉంటావా అనే డౌట్ యెహోషువకు రావచ్చు. కానీ ఆయన అలా కూడా అనలేదు. అందుకే బైబిల్లో ఏ క్యారెక్టర్ మెడిటేట్ చేసినా సరే వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్. ఆ యొక్క వ్యక్తి నుండి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇక్కడ యెహోషువ చేసింది ఏమీ లేదు, సింపుల్గా లోబడ్డాడు అంతే. సింపుల్గా లోబడ్డాడు, ఏమీ చేయకుండా అన్నిటికీ లోబడ్డాడు. సరే సేవకుడు చెప్పినాడు నేను యుద్ధానికి వెళ్తానని వెళ్ళినాడు. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే కర్ర చేతిలో పట్టుకొని చేతులు పైకి ఎత్తినాడు. మోషే చేతులు పైనున్నంతసేపు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, శత్రువులు హతమైపోతున్నారు. మోషే చేతులు బరువు ఎక్కుతున్నాయి, ఆ యొక్క చేతులు బరువు ఎక్కుతూ ఉంటే చేతులు కిందికి వస్తూ ఉంటే మనులు చనిపోతున్నారు, శత్రువులు గెలుస్తున్నారు. ఈ సంగతి ఎవ్వరు కూడా గమనించలేరండి, యెహోషువ ఒక్కడే గమనించినాడు. అసలైన యుద్ధం చేస్తున్నది మనం కాదు, అసలైన యుద్ధం ప్రార్థనలో ఉంది. సేవకుడు చేస్తున్నాడు, ఆయన చేతులు పైకి ఉన్నప్పుడల్లా మనము విజయం పొందుతున్నాం, శత్రువులు చనిపోతున్నారు. ఆయన చేతులు కిందికి వస్తే మనము ఓడిపోతున్నాం, మనలు చనిపోతున్నారు. బహుశా యెహోషువ, హూర్ బ్రదర్, అహరోన్ బ్రదర్, మీరు అక్కడికి వెళ్ళండి, ఈ యుద్ధాన్ని నేను చూసుకుంటాను, ఆ సేవకునికి మీరు సపోర్ట్ చేయండి, సేవకుని దగ్గరికి వెళ్ళండి, ఆయన చేతులు పైననే ఉండాలి, ఆ చేతులు పైన ఉంటేనే మనకు విజయం, లేకపోతే మనోళ్ళందరూ కూడా మనమంతా నాశనం అయిపోతాం. ఆ సంగతి గమనించిన మరుక్షణం ఇంకా ఆ యుద్ధాన్ని యెహోషువ తీసుకొని ఆ యొక్క ఇద్దరు సహోదరులను కూడా ఆ యొక్క మోషే దగ్గరికి పంపించినాడు. సో ఏం చూస్తున్నాము ఇదంతా అంటే, సో యెహోషువ యొక్క ఏమి అంటే ఆ కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు విజయం అనేది ఎక్కడ ఉన్నది, ఎందులో ఉన్నది అనే సంగతి ఈ యొక్క యెహోషువ చాలా కేర్ఫుల్గా ఆయన గమనించినాడు. సో యెహోషువ నేర్చుకున్న సంగతులు కూడా చాలా ఉన్నాయి. 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి, జాగ్రత్తగా వినండి, జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని రాసి యెహోషువకు వినిపించుము. సమాజం అంతటికీ వినిపించు అని అనట్లేదు దేవుడు, ఓన్లీ యెహోషువకు మాత్రమే వినిపించు. నాకు తెలిసి మరి మోషే తర్వాత నెక్స్ట్ ఈ పరిచర్య నేను ఎవరికి అప్పగించాలి అనే సంగతి ఆ యుద్ధంలో యెహోషువ యొక్క బిహేవియర్ చూసిన తర్వాత దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడేమో. ఇప్పటి వరకు నువ్వు నేను చెప్పిన మాటలన్నీ సమాజం అందరికీ చెప్పినావు, అందరితో చెప్పినావు, ఈ ఒక్క మాట మాత్రం, ఈ యుద్ధాన్ని మీరు ఏ విధంగా గెలిచినారు, యెహోవా నిస్సి అనే ధ్వజాన్ని వాళ్ళు అక్కడ ఎత్తినారు అంటే విజయము యెహోవా మనకు అనుగ్రహించినాడు. ఆ యొక్క ధ్వజాన్ని ఎత్తిన తరువాత ఏమి అంటే ఈ దేవుడు స్ట్రేట్ అవే మోషేకు చెప్తున్నాడు, ఇవన్నీ నువ్వు ఒక గ్రంథంలో రాసిపెట్టి ఏమంటే యెహోషువకి వినిపించేసాయి. సో కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే యెహోషువ మోషేని చాలా కేర్ఫుల్గా గమనించినాడు, చాలా కేర్ఫుల్గా ఆయన ఏమి అంటే అబ్జర్వ్ చేసి అన్నీ చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాడు. మనందరికీ మంచి పాట ఉంది కదా, మోషే ప్రార్థించగా మన్నా కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నా కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. సో యెహోషువ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఇవన్నీ అని అంటే మోషే దగ్గర నుంచి యెహోషువ నేర్చుకున్నాడు. సో మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో కొన్ని ఒక 4-5 సంగతులు వచనాలు చూసుకొని ఈ కూడిక ముగించేస్తాం. లూకాసు వార్త 11:1 చూడండి, తొందరగా చదవండి, అయిపోయింది. లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను,
ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా. అదే మనం ఏం నేర్చుకోవాలి? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యెహోషువ ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మోషే దగ్గర ఆయన చాలా నేర్చుకున్నాడు, ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. అందుకే ఇందాక పాట పాడినాం, మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిసింది, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులే ఆగిపోయినాయి. సో విశ్వాసంతో ప్రార్థన చేయడం ఏంటి అనేది ఈ యొక్క యెహోషువ నేర్చుకున్నాడు. మోషే ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు, ఎర్ర సముద్రమే పాయలుగా అయిపోయింది. అన్ని కళ్ళారా దగ్గరుండి చూసినాడు. ప్రార్థనలో ఎంత శక్తి ఉంది, మనం మోకరించి ప్రార్థన చేస్తే ఇంత అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడా అని చెప్పేసి యెహోషువ కూడా ప్రార్థన చేసినాడు. ఆ యొక్క ప్రార్థనకు ఆయన జవాబు పొందుకున్నాడు. ఎంతో గొప్ప విజయాన్ని అక్కడ వాళ్ళు చూసినారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం మనం చదివినాము. శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని గమనించినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిసారి కొండ మీదకి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. పొద్దంతా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, చీకటి కాగానే కొండ మీదకి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సో శిష్యులు గమనించినారు. గమనించి శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, యోహాను ఆయన శిష్యులకు నేర్పించినాడు, ఆయన శిష్యులకు నేర్పించినట్లు మాకు ప్రార్థన చేయడం కూడా నేర్పు. ఒకటి. రెండోది చూడండి, యెషయా 1:17. ఇంకా ఏం నేర్చుకోవాలి? యెషయా 1:17. తొందర కీడు చేయుట మానుడి, అది మేలు చేయ నేర్చుకొనుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఆ పై యెషయా 1వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు పైకించి అన్నీ చదివినారనుకోండి, అక్కడ అన్ని బూతులే ఉంటాయి. దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి ప్రజలారా, అటువంటి ప్రజలుగా నువ్వు నేను ఉండొద్దు అనేది దేవుని యొక్క కోరిక. అటువంటి ప్రజలకి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకోండి. సో మనమందరం కూడా ఇదే నేర్చుకోవాలి. సో మేలు చేయుట మనం అనేది నేర్చుకోవాలి. సరే, నెక్స్ట్ యెషయా 28:26. యెషయా 28:26. సో వారి దేవుడే వారికి తగిన క్రమము నేర్పి ఉన్నాడు. సో కాబట్టి టు బీ ఇన్ ఆర్డర్, ఒక క్రమంగా, క్రమశిక్షణ, ఒక క్రమంగా నేను ఎట్లా ఉండాలి అనేది కూడా నువ్వు నేను నేర్చుకోవాలి. ఒకటి చూసినాము, ఏమి అంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలా, దాని తర్వాత మేలు చేయుట అనేది నేర్చుకోవాలా, దాని తర్వాత తగిన క్రమము, సంఘములో నడుచుకునే క్రమం ఒకటే ఉంది. హౌ ఐ షుడ్ బిహేవ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ అనేది ఒక క్రమం అనేది ఉంది. ఆ యొక్క క్రమాన్ని నేను నేర్చుకోవాలా. హౌ ఐ షుడ్ బిహేవ్ ఇన్ మై ఆఫీస్, అది ఒక క్రమం ఉంది, అది కూడా నేను నేర్చుకోవాలి. అన్నీ ఈ వాక్యమే మనకు నేర్పిస్తుంది. రోజు డేట్ ప్రకారం ఒక సామెత చదివితే మనకు అన్నీ అర్థమైపోతాయి. సరే, ఒకటి ప్రార్థన నేర్చుకోవాలి, రెండోది మేలు చేయటం నేర్చుకోవాలి, మూడోది ఏమి అంటే క్రమముగా ఉండడం నేర్చుకోవాలి. తీతు 3:14. తీతు 3:14. తీతుకు రాసిన పత్రిక 3వ చూసినరా అండి, సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. సో కాబట్టి ఏం చూస్తున్నాము అని అంటే, యెహోషువ కొన్ని విషయాలు నేర్చుకున్నాడు ఆయన జీవితంలో. సో దేవుడు నేరుగా యెహోషువతో మాట్లాడలేదు, దేవుడు మోషేతో మాట్లాడినాడు, మోషే ప్రజలతో మాట్లాడినాడు. ఆ మాటలను బట్టి, ఆ మోషే యొక్క ప్రవర్తనను బట్టి ఆ యెహోషువ చాలా విషయాలు నేర్చుకున్నాడు. సో మనమేం నేర్చుకోవాలి అనే సంగతి ఇప్పుడు చూసినాం. దాని తర్వాత 86:11 కీర్తన 86:11 సామ్ 8. నీ మార్గమును నాకు బోధింపుము, ఓకే.
సో 32:8 అక్కడనే సామ్ 32:8 32:8 మనందరికీ బాగా తెలిసిన వచనం ఇది. ఉపదేశము చేసేదను. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. సో బోధించేదను అంటే ఐ విల్ టీచ్ యూ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఐ విల్ టీచ్ యూ, నేను నీకు నేర్పిస్తాను అనే మాట ఇంగ్లీష్లో మనకు ఉంటుంది. సరే 27:11 సామ్ యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఓకే, సో ఇంగ్లీష్ బైబిల్లో టీచ్ అని ఉంటుంది. లార్డ్ ప్లీజ్ టీచ్ మీ దై వే. ఈ మాటలన్నిట్లో టీచ్ మీ దై వే. సో యేసు క్రీస్తు ప్రభుల వారి మార్గాన్ని కూడా మనము నేర్చుకోవాలి. సో ఏ మార్గంలో నేను నడవాలి, ఏ మార్గంలో నేను వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు 2 బాబులు ఉన్నారు. ఆ 2 బాబులని అంటే IIT హైదరాబాద్ అనేది మా ఇంటికి జస్ట్ 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్లు మా ఇంటికి IIT హైదరాబాద్ జస్ట్ 4 కిలోమీటర్సే. నేను ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తున్నాను, నా 2 పిల్లలకి ఆ IIT హైదరాబాద్లో ఇంజనీరింగ్ సీట్ వస్తే అయ్యేపాయ్. ఏమి అంటే అది దేవుని మార్గం అయితే ఓకే, దేవుని చిత్తం వేరేది ఉంటే అది దేవుని చిత్తమే జరుగుతుంది ఏదైనా సరే. సో ఐ ఆమ్ ఆస్కింగ్ ఫర్ ద వే ఆఫ్ గాడ్. దేవుని మార్గం కొరకు నేను ఏమి అంటే ఇప్పుడు ప్రార్థన అనేది చేస్తున్నాను. ఓకే, 34:11 కీర్తన ఇంకా మంచిగా ఉంటుంది. 34:11 కీర్తన. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. అది యెహోవా యందలి భయము అండ్ భక్తి. యెహోవా యందలి భయము అండ్ భక్తి. ముందు భయం ఉంటేనే ఏమి అంటే భక్తి అనేది వస్తుంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనం. డ్యూటరానమీ 4:10. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా ఎద్దుకు ప్రజలను కూర్చును. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడి నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటను వినిపించుదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపును. నేను నేర్చుకోవాలా, దాని తర్వాత నా పిల్లలకు కూడా నేను ఏం చేయాలా? యెహోవా యందలి భయభక్తులు నేర్పియాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. యెహోవా యందలి భయభక్తులు అనేది ముందు నేను నేర్చుకోవాలా, దాని తర్వాత నా పిల్లలకు కూడా నేర్పియాల. సో ఒక చోట నేను అంటే హెబ్రోన్ వాళ్ళు పరిచర్యకు పంపించినారు. ఆ బల్ల దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఆ బల్ల రొట్టె విరిచేటప్పుడు ఆ బల్ల రొట్టె విరిచినాము. విరిస్తే దాని లోపల నుండి వెంట్రుక వచ్చిందండి. సిస్టర్స్ యొక్క తల వెంట్రుక అందులో ఉన్నది, అంటే ఆ రొట్టెలోనే ఉన్నది. ఆ రొట్టె విరవంగానే ఆ యొక్క తల వెంట్రుక అనేది అందులో కనబడ్డది. ఆ రొట్టెను మొత్తం మంచిగా ఇట్లా మొత్తం విరిచేసి ఆ వెంట్రుకను తీసి నా పక్కన ఉన్న బ్రదర్కే ఇచ్చేసాను. డూ ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్ అండి? ఇప్పుడు చెప్పండి మీరు. సరే, ఆ రొట్టె ఎవరు ప్రిపేర్ చేసినారో మనకు తెలియదు. నాకు దేవుడు అంటే భయం ఉందా లేదా? ఇప్పుడు ప్రతిష్ఠింపబడ్డ వస్తువులు అవి. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం. సో అటువంటి వస్తువులని ఎంత కేర్లెస్నెస్ కదా ఇది. నాకు చాలా కోపం వచ్చింది. అసలు నా కోపాన్ని నేను ఎట్లా కంట్రోల్ చేసుకున్నానో కూడా తెలియదు అసలు. సో కాబట్టి వీ షుడ్ లర్న్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. నా యొక్క జీవితంలో నేను యెహోవా యందలి భయభక్తులు అనేది నేర్చుకోవాలి. 4:23 అక్కడే ద్వితీయోపదేశ కాండము 4:23. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి మీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహములైనను చేసుకోనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. మీరు పిల్లలను 4:20 ద్వితీయోపదేశ కాండం 4:23 అది. సరే, నేను చూస్తాను. 14:23 ఏమో చూడండి ఒకసారి.
అది 14:23 చదవండి. నీ దినములన్నిటిలో ఉమ్. నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు. అది ఆ మాట కావాలి మనకు. మన దినములన్నిటిలో నా దేవుడైన యెహోవాకు భయపడుట నేను నేర్చుకోవాలి. ఫస్ట్ ఐ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. ఆ దేవుని యందలి భయభక్తులే మనకు జ్ఞానం, ఆ దేవుని యందలి భయభక్తులే మనకు వివేకం, ఆ దేవుని యందు భయభక్తులే నన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తాయి. ఇంకొకటి చూడండి, 143:10 మనందరికీ బాగా తెలుసు. కీర్తన 143:10 ముగించేస్తాం. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ అండి. యెహోషువ ఏ విధంగా అయితే మోషే దగ్గర నేర్చుకున్నాడో అదేవిధంగా ఇన్ని విషయాలు మనం చూసినాం. ఐ థింక్ దగ్గర దగ్గర 7 or 8 మనం చూసినాం ఇప్పుడు. సో ఈ అన్ని విషయాలు నువ్వు నేను నేర్చుకోవాలి. 119వ కీర్తన మీరు కనుక చదివినారనుకోండి, అక్కడ లర్న్, టీచ్, లేకపోతే ఇంకా వేరే మాటలు అన్నీ వస్తాయి. టీచ్ మీ దై స్టాచ్యూట్స్, టీచ్ మీ దై కమాండ్మెంట్స్, టీచ్ మీ దై లా అనే మాటలు మనము చూస్తాం. సో కాబట్టి దేవుని వాక్యం కూడా నువ్వు నేను నేర్చుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక. సో యెహోషువ 1వ అధ్యాయము అండ్ అపోస్తలుల కార్యములు అంటే యెహోషువ పుస్తకాన్ని మనం అపోస్తలుల కార్యంతో గనక కంపేర్ చేసినాం అనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. యెహోషువ 1వ అధ్యాయములో దేవుని సేవకుడైన మోషే లేడు, మరి పరిచర్య ఎట్లా జరగాలి అనే సంగతి బహుశా ప్రజలలో భయం పుట్టించిందేమో. సో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం కూడా నువ్వు నేను చదివితే అక్కడ ఏముంటుందంటే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారే లేరు వాళ్ళ మధ్యలో. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. సో అప్పుడే ఆయన ఆరోహణుడై పైకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఎట్లా? సో యెహోషువ పుస్తకం అనేది ధర్మశాస్త్రం అంటే ఫస్ట్ 5 books అయిపోయిన తర్వాత హిస్టరీ స్టార్ట్ అయిన స్టార్టింగ్ పాయింట్. అపోస్తలుల కార్యములు అనేది సంఘం స్టార్ట్ అయిన స్టార్టింగ్ పాయింట్. సో ఇది ఏమి అంటే కంపారిజన్. సో బైబిల్ స్టడీ అంటే నిజంగా ఇట్లనే ఉండాలా, ఇట్లుంటేనే మనకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సరే, అపోస్తలుల కార్యములో మంచి మాట రాయబడ్డది కదా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. యెహోషువ 2వ అధ్యాయం మనం కనుక చదివినాం అనుకోండి, ఆ 2వ అధ్యాయంలో ఒక వేశ్య ఉంటుంది. ఆ వేశ్య వేగుల వారిని దాచిపెడుతుంది. దాచిపెట్టిన తర్వాత సరే ఆ వేగుల వారు చెప్పేస్తారు, మేము ఈ దేశం మీదకి వస్తున్నాము, ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ నాశనం చేసేస్తాము, నువ్వు మమ్మల్ని కాపాడినావు కాబట్టి నీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కాపాడబడతారు, నీ ఇంటిని మాత్రం ఏం చెయ్యం మేము. సో ఆ వేశ్య అనేట ఆమె ఏం చేస్తుందంటే, నేను ఒక్క ఆమెనే ఎందుకు బ్రతకాలా అని చెప్పేసి ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ ఇంట్లోకి పిలుచుకుంటుంది. సో మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నీతో పాటు నీ కుటుంబం వారు కూడా రక్షింపబడతారు అనే మాట అపోస్తుల కార్యములలో చూస్తే, యెహోషువ 2వ అధ్యాయంలో ఆ వేశ్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా కాపాడబడ్డారు. సో ఈ సంగతి ఏమి అంటే మనము అపోస్తలుల కార్యములలో చూస్తాము అండ్ యెహోషువ పుస్తకంలో కూడా మనము చూస్తాం. సో ఈ విధంగా కంపారిజన్ అనేది ఉంటే నిజంగా చాలా అద్భుతంగా మనకు ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క మాటలని మనం ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకుంటాం. ఈ యొక్క మాటలని బట్టి ఏమి అంటే దేవుణ్ణి స్తుతిస్తాం. ఈ మాటలని మర్చిపోకుండా ఏమి అంటే మనం హృదయంలోనే భద్రం చేసుకుంటాం. నేను కూడా దేవుని వాక్యం నేర్చుకున్నాను. హెబ్రోన్లో 2 years ఉన్నాను నేను. అప్పుడు నేను MBA చేస్తున్నాను. ఆడ నాకు 3 ప్లేస్లు తెలుసు. ఒకటి కాలేజ్, 2వది రూము, 3వది హెబ్రోన్. ఈ 3 ప్లేస్లు. హెబ్రోన్కి రోడ్కు అటు సైడ్ జమిస్తాన్పూర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ ఉన్నాను. హెబ్రోను, రూము, కాలేజ్, ఈ 3 ప్లేసెస్ తప్ప ఇంకేం తెలివై. దేవుని ఏర్పాటు ఏందో నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుందా అని ఆ వాక్యం కోసమే పరుగులు తీసినాను నేను. ఆ వాక్యాన్నే నేర్చుకున్నాను. మరి దేవుడు నాకు చెప్పింది కూడా ఒకటే. బైబిల్లో మంచి మాట ఉంటుంది, నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. సామెతలలో ఉంటుంది ఆ మాట. ఐ థింక్ సామెతలు 22లోనో ఎక్కడో ఉంటుంది. సో నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నువ్వు తీసేయొద్దు అంటే, సంఘంలో నా పితరులు ఏ రాయి అయితే వేసినారో అంటే ఈ సంఘ దర్శనం అనేది తీసివేయకూడదు అని నాకు అర్థమైంది. సో
సో ఆ సంఘ దర్శనం అంటే ఏంటి, ఈ సంఘ దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎంతమంది మోకాళ్ళ మీద ప్రయాసపడితే వచ్చింది, మన పాటలు ఏ విధంగా రాయబడ్డాయి, వాళ్ళు ఎట్లా రాసినారు, ఇవన్నీ తెలుసుకున్నానండి నేను. దేవుడు నాకు నేర్పించిన ప్రతి ఒక్కటి నేను అన్నీ హాయిగా కూర్చొని నేర్చుకున్నాను. ఎక్కడ కూడా సింగిల్ మినిట్ కానీ సింగిల్ సెకండ్ కానీ నేను టైం వేస్ట్ చేయనే లేదు అసలు. సో చెప్పేది ఏంటంటే ఐ హ్యావ్ లెర్న్. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు నేర్చుకున్న విషయాలు వెళ్ళి చెప్పు అని అంటున్నాడు. సో కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక. సో దేవుడి వాక్యం దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా? ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, ప్రభువా, మరి ఎంతో అద్భుతమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించినారు, వందనాలు ప్రభు. మరి యెహోషువ యొక్క జీవితాన్ని బట్టి స్తోత్రాలు. హోషయ అనే పేరు నుండి యెహోషువ అనే పేరు మీరు మార్చినారు, అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం పరలోకపు తండ్రి. మరి నాయన యెహోషువ పుస్తకాన్ని అపోస్తలుల కార్యముల పుస్తకాన్ని మరి మేము కంపేర్ చేసినప్పుడు యెహోషువలో మరి తండ్రి ఆకాను అనే వ్యక్తి అబద్ధం చెప్పినాడు, ఎంతో గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. అపోస్తలుల కార్యములో ప్రభువా మరి హనన్య సఫేరా వాళ్ళు కూడా అబద్ధం చెప్పినారు, వాళ్ళు కూడా ఎంతో గొప్ప నష్టాన్ని చూసినారు. పరలోకపు తండ్రి, ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో మీ వాక్యంలో ఉన్నాయి. మాకు సంఘం ఇచ్చినారు, మరి నాయన అపోస్తలుల బోధ ఇచ్చినారు, వాక్యం ఇచ్చినారు, బైబిల్ స్టడీ ఇచ్చినారు, మీకు వందనాలు. ఎన్నో విషయాలు మేము నేర్చుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వేరలేని వందనాలు. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీరుకట్టండి, ఫలింపచేయండి ప్రభు. మరి రానున్న దినాలలో మరి నాయన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడిన మాట, ఆయన కుమారుడు అయ్యుండి తాను పొందిన శ్రమలను బట్టి విధేయత నేర్చుకొనెను అనే మాటకై స్తుతిస్తున్నాం పరలోకపు తండ్రి. మేము కూడా విధేయులుగా ఉండడం నేర్చుకోవాలా, మరి నాయన మీ మార్గములను నేర్చుకోవాలా, మీ ఆజ్ఞలను నేర్చుకోవాలా, మీ వాక్యాన్ని నేర్చుకోవాలా, ప్రార్థన చేయుట నేర్చుకోవాలా, నీతిగా నడుచుకోవడం నేర్చుకోవాలా, మీ చిత్తాన్ని నేర్చుకోవాలా. ఎన్నో విషయాలు మేము చూసినాం, మీరు చూపించినారు, మీకు వెళ్ళలేని వందనాలు పరలోకపు తండ్రి. మీ ప్రియులు మీ ఇంటికి వచ్చి వాక్యం విన్న వాళ్ళని బట్టి స్తుతిస్తున్నాం, ఆన్లైన్లో కూడా విన్న వాళ్ళని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మేము మర్చిపోకుండా సహాయం చేయండి పరలోకపు తండ్రి. రానున్న దినాలలో ఇంకా అద్భుతమైన పరిచర్య ఇక్కడ నుంచి జరిగేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభువా. మరి ఎవరు ఏ బాధతో వచ్చారో తెలీదు, వాళ్ళ యొక్క అక్కర్లు కూడా మీరు తీర్చవలసిందిగా కోరుతూ ముందున్న సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మేమందరము మరలా ఇంటికి వెళ్తున్నాం. సహాయం చేయండి, మంచి మనస్సాక్షి కలిగి, మంచి సాక్ష్యం కలిగి, మంచి ప్రవర్తన, మంచి నడవడి కలిగి ఈ లోకంలో జీవించేలాగున మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ, మా ప్రవర్తన మేము కాపాడుకుంటూ, మా పరిచయం మేము కాపాడుకుంటూ, భయభక్తులతో, భయంతో, వణుకుతో ఈ యొక్క రక్షణలో కొనసాగేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. మోషే ప్రార్థించగా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అందరికీ ప్రైజ్ ది లార్డ్.